తెలంగాణ విజన్ 2047 అసెంబ్లీ సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వందే మాతర గేయంతో ప్రారంభిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం, వందే మాతరం. సో అందరికీ నమస్కారం. మేము ఈ సీట్లో కూర్చోండి. తెలంగాణ విజన్ 2047 సంవత్సరంలో మన రాష్ట్రం ఎలా ఉండాలి అనే అంశం పైన ఈరోజు మనమంతా చర్చించబోతున్నాం. మరి మన అంగట చాలామంది మంత్రులు ఉన్నారు. వారు ఏమేం చేయబోతున్నారు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అటవీ శాఖ మంత్రివర్యులు తెలంగాణ విజన్ ఏంటో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులు మరియు గౌరవనీయులైన సభ్యులు, నేను కళ్ళు మూసుకొని 2047లో తెలంగాణను ఊహించుకున్నప్పుడు పచ్చని పొలాలు, స్వచ్ఛమైన నదులు, స్వచ్ఛమైన గాలి పీల్చుకుని నవ్వుతున్న పిల్లలు కనిపిస్తున్నారు. ప్రతి భవనం ముందు ఒక చెట్టు, ప్రతి పాఠశాలకు ఒక గార్డెన్, ప్రతి పౌరుడు ప్రకృతిని జాగ్రత్తగా చూసుకునే తెలంగాణ. రోజు చెట్లను నాటడం, ప్లాస్టిక్ని తగ్గించడం మరియు పర్యావరణాన్ని రక్షించడం ద్వారా చర్యలు తీసుకుంటే ఈ కళ నిజమవుతుంది. మన తరాన్ని మనం నిర్మించిన దానికోసం కాదు, మనం సంరక్షించిన దానికోసం గుర్తించుకోవాలి. హరితహారం మన లక్ష్యం, విధానం మరియు భాగస్వామి కోణం. గౌరవనీయులైన చైర్పర్సన్, మా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చెట్లను నాటడం భవిష్యత్తులో ఎలా మారుస్తుందో మనకు చూపించింది. కానీ ఒక ప్రకారం అలవాటుగా మారినప్పుడే అది విజయవంతం అవుతుంది. ప్రతి పాఠశాల తన ఆవరణంలో ఒక చిన్న అడవిని దత్తత తీసుకోవాలి. మొక్కలను సంరక్షించడం, విద్యార్థులను గ్రీన్ మానిటర్లుగా మార్చాలి. ప్రతి బిడ్డ 10 చెట్లు నాటితే మన రాష్ట్రం 2047 సంవత్సరం నాటికి అడవిగా మారుతుంది. హరిత తెలంగాణ కేవలం ఒక విధానం కాదు, అది మా వాగ్దానం. ధన్యవాదాలు. అటవీ శాఖ మంత్రులు చాలా చక్కగా వారి విధాన్ని వివరించడం జరిగింది. అలాగే మనతో ఇంకో శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉన్నారు. మీరు మీ విధంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన అధ్యక్ష, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి మన ప్రభుత్వ ఆరోగ్యాలను ప్రతి న్యాయమైన ఆరోగ్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేస్తాయి. గంటల వైద్య శాఖలను ప్రజలకు మేము అందుబాటు చేస్తాము. ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తాము. ఫ్రీ ట్రీట్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నాము. సో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు చక్కగా వివరించారు విధానం. అలాగే మన ముందు ఇంకో శాఖ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారు. మీరు కూడా వాళ్ళ విధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, వ్యవసాయం ప్రతిక్షణమై ఎగసిపడే కెరటం. ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది. అందుకే అది అమృతం. అందరికీ రైతన్న ఆదర్శం. అధ్యక్ష, రైతు దేశానికి రత్నం. రైతు చిక్క
మనసుతో రైతు రాజు అధ్యక్ష తెలంగాణ రైతు విజన్ 2047లో భాగంగా క్రింది సౌకర్యాలను కల్పించబోతోంది. ఆధునిక ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పంటల ఆవిష్కరణ, కోల్డ్ స్టోరేజ్, మద్దతు ధరలు మరియు మార్కెటింగ్, రైతుల సంక్షేమం. ధన్యవాదాలు. నిజంగా మీరు చెప్పినట్టు రైతే రాజు. రైతు కనుక లేకుంటే ప్రపంచానికి అన్నం దొరకడం కష్టం కాబట్టి అలాంటి రైతు కోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అభినందిస్తున్నాం. అలాగే విద్యాశాఖ మాత్రం మనతో ఉంటారు. వారి విధులేంటో చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, మెరుగైన విద్య దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించింది అన్నదే ముఖ్యం. సంపద కంటే చదువు ముఖ్యం అధ్యక్ష. సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం అధ్యక్ష. మూల విద్య బలంగా ఉండాలి. ప్రతి పిల్లవాడికి 3 నుండి 18 ఏళ్ళ వరకు ఉచిత న్యాయమైన విద్య, పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్లు, టీచర్లకు క్రమం తప్పకుండా శిక్షణ, నైపుణ్యాలు నేర్పించడం, AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఉన్నత విద్యలు అందుబాటులో, ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్లు, ERP డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ విద్య, సమాన అవకాశాలు, పేద గిరిజన మహిళా విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు, భాషా ప్రాంతీయ అవకాశాలు, స్థానిక విద్యలు సంస్థలు, ఉద్యోగాలకు తగ్గిన నైపుణ్యం, 1 కోటి మంది యువతకు న్యాయమైన నైపుణ్య శిక్షణ, IT, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలలో ఉపాధి, విద్యార్థులకు న్యాయమైన విద్య, ఆధునిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలతో తెలంగాణను విజ్ఞాన కేంద్రంగా మార్చడం విజన్ 2047 లక్ష్యం. ధన్యవాదాలు. నిజంగా ప్రతి ఒక్కరికి మనం విద్యను అందించగలిగితే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పేదరికాన్ని లేకుండా చేయొచ్చు. అందరి జీవితాన్ని మార్చేది విద్య. అలాంటి విద్యకు మీరు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మనతో పాటు ఇంకో మంత్రివర్యులు IT శాఖ ఉన్నారు. మీ విధంగా చెప్పండి. గౌరవనీయులైన అధ్యక్ష, మనం 21వ శతాబ్దంలో నివసిస్తున్నాం. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం ప్రపంచంతో పాటు పోటీ పడాలంటే టెక్నాలజీని ఖచ్చితంగా వాడాలి. 2047 సంవత్సరమున మన రాష్ట్రాన్ని IT రంగంలో అగ్రగామిగా నింపడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. మరి ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో IT ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. ఫ్రీ పబ్లిక్ వైఫై సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో 5G సేవలు కల్పిస్తున్నాం. 10 లక్షల IT ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ధన్యవాదాలు. నిజంగా ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా టెక్నాలజీ పరంగా వెనకబడి ఉంటే మనం వేరే దేశాల కంటే వెనకబడి ఉంటాం. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వం టెక్నాలజీ పరంగా కూడా మంచి అభివృద్ధిలో దూసుకెళ్తుంది, మంచి కార్యక్రమాలు చేపడుతుంది. సో దీంతో మోడరేట్ కాకస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అన్మోడరేట్ కాకస్. ఇందులో భాగంగా మీ మంత్రులంతా మాట్లాడుకొని ఒక తీర్మానాన్ని తయారు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీనికి 30 minutes సమయం నేను ఇస్తున్నాను. సమయం ముగిసింది. మనతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మీరు ఏవైతే చెప్పారో ఆ విధంగా చాలా బాగుంది. మరి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా స్వతంత్ర అభ్యర్థి సన్నీ గారు, మీకేమైనా అనుమానం ఉంటే డౌట్స్ ఉన్నా కూడా అడగండి. గౌరవనీయులైన అధ్యక్ష, తెలంగాణలో ఏ అడవుల్లో బటర్ఫ్లై పార్కులను ఏర్పాటు చేస్తున్నారని అటవీ శాఖ మంత్రిని అడుగుతున్నాను. ధన్యవాదాలు.
అటవీ శాఖ మంత్రివర్యులు దీనికి మీ సమాధానం. గౌరవనీయులైన అధ్యక్ష, మా ప్రభుత్వం అనంతగిరి, పాకాల, నాగార్జున సాగర్ అడవులలో బటర్ఫ్లై పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే మరొక స్వతంత్ర అభ్యర్థి సింధు గారు మీ డౌట్ని. గౌరవనీయులైన అధ్యక్ష, ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అయ్యా, మీరు ఏమైనా మెడికల్ కాలేజ్ను ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా? ఉంటే ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దీనికి మీ సమాధానం ఏంటో చెప్పండి. గౌరవనీయులైన అధ్యక్షం, మా ప్రభుత్వం సిద్దిపేట, మహబూబ్ నగర్, మనుగూరు, నారాయణపేట, గద్వాల్ ప్రాంతాలలో కొత్త కాలేజీని ఏర్పాటు చేస్తుంది. మరొక స్వతంత్ర అభ్యర్థి రాము గారు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. గౌరవనీయులైన అధ్యక్ష, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, నా ప్రశ్న ఏమిటంటే ఈ తెలంగాణ డివిజన్ 2047 వ్యవసాయ రంగంలో లక్ష్యం ఏమిటి? వ్యవసాయ శాఖ మంత్రివర్యులు దీనికి సమాధానం ఏంటో చెప్పండి. గౌరవనీయులైన అధ్యక్ష, మా ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తిని రెట్టింపు చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా తెలంగాణకు ధనిక రాష్ట్రంగా మార్చాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. మరొక స్వతంత్ర అభ్యర్థి దీపిక గారు. గౌరవనీయులైన అధ్యక్ష, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, ఆర్థికంగా బలహీన వర్గాలకు మీరు ఎలాంటి సహాయం చేస్తారు? ధన్యవాదాలు. విద్యాశాఖ మంత్రివర్యులు దీనికి సమాధానం ఏంటండి. గౌరవనీయులైన అధ్యక్ష, మా ప్రభుత్వం ఆర్థికంగా బలహీన వర్గాలకు ఫ్రీ ట్యూషన్, ఉచిత పుస్తక పంపిణీ, యూనిఫామ్ మరియు ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది. ధన్యవాదాలు. చివరిగా మరొక స్వతంత్ర అభ్యర్థి అలేఖ్య గారు మీ డౌట్ ఏంటి? గౌరవనీయులైన అధ్యక్ష, ఐటీ శాఖ మంత్రి గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నా ప్రశ్న వచ్చేసి, తెలంగాణలో ఐటీ హబ్గా ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి? ధన్యవాదాలు. ఐటీ శాఖ మంత్రివర్యులు దీనికి మీ సమాధానం. గౌరవనీయులైన అధ్యక్ష గారు, అలకే గారు అడిగిన ప్రశ్నకు మా ప్రభుత్వం హైదరాబాద్, ప్రధాన హబ్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లు ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతాయి. ధన్యవాదాలు. సో మంత్రివర్యులు ఎంతో ఓపికగా స్వతంత్ర అభ్యర్థులు అడిగిన అన్ని ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీ ఏదైతే తయారు చేసిన తీర్మానం, ఆ తీర్మానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఈ తీర్మానాన్ని మన సెక్రటరీ గారు మీకు చదివి వినిపిస్తారు. గౌరవనీయులైన అధ్యక్ష, మంత్రివర్యులు అందించిన తీర్మానం ప్రకారం ప్రతి గ్రామంలో ఐటీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. 10 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి గ్రామంలో 5G సేవలు కల్పిస్తున్నాం. ప్రతి పాఠశాల తన ఆవరణలో ఒక చిన్న అడవిని దత్తత తీసుకోవాలి. మొక్కలను సంరక్షించడానికి విద్యార్థులు గ్రీన్ మానిటర్లుగా మారాలి. రోజు చెట్లను నాటడం, ప్లాస్టిక్ను తగ్గించడం. 24 గంటలు వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాము. ₹1,00,000 వరకు ఫ్రీ ట్రీట్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నాం. అంగన్వాడీలను బలోపేతం చేసి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తాము. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, మద్దతు ధరలు మరియు మార్కెటింగ్, రైతుల సంక్షేమం, పేద గిరిజన మహిళా విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు, 1 కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ, AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులు. థ్యాంక్ యూ. సో నిజంగా తెలంగాణ విజన్ 2047 ప్రతి ఒక్క మంత్రి మంచి విజన్ని కలిగి ఉంటారు. ఏవైతే మీరు చెప్పారో నిజంగా దాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే దేశం మొత్తంలోనే మన రాష్ట్రం ధనిక రాష్ట్రంగా అండ్ ముందుకు సాగిపోతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది ఒక్కరితోనూ సాధ్యం కాదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన రాష్ట్రం
అభివృద్ధి చెందుతుంది. మరి ఎవరైతే మంత్రివర్యులు ప్రవేశపెట్టారో ఈ తీర్మానం నాకు చాలా బాగా నచ్చింది. సో దీన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? సో ఎవరు వ్యతిరేకించడం లేదు కాబట్టి ఈ తీర్మానాన్ని మేము ఆమోదిస్తున్నాము. తెలంగాణ విజన్ 2047లో భాగంగా అనేక తీర్మానాలు అండ్ అనేక విజన్లు మీరు చెప్పడం జరిగింది. సో ఎన్నో తీర్మానాలు మనం చేశాము. సో దీంట్లో ఇదొక మైలురాయిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడే ఉంచుకున్నాం కాబట్టి ఒక పథకం ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. సో ఇంతటితో ఈ సభని నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.